సూక్ష్మమైనటువంటి సునిశ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. కారణం ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నేను హిందువుని అని చెప్పుకోవడానికి బయట సిగ్గుపడేటటువంటి పరిస్థితి చాలా మటుకు మనకు కనిపించింది. చాలా మటుకు ఎంతసేపు ఉన్నా నాది అనే వాదము పక్కన పెట్టేశారండి. నా ధర్మము నాకు సంబంధించింది అలా చెప్పుకుండేవాడిని ఒక కల్ప్రిట్ కింద, ఓ నేరస్తుడి కింద చూసేటటువంటి రోజులు మరి బహుశా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల ప్రభావం కావచ్చు, లేకపోతే ఆ ఉండే వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేచినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనుషుల్ని వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేట్టు చేసినాయి. మళ్ళీ ఆ అస్తిత్వాన్ని పునరుత్తేజపరచడం కోసం కాలపురుషుడే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దైవం మానుష రూపేణ, మనుష్యుల రూపంలోనే దైవం ఎప్పుడూ వస్తుంది. రకరకాలైనటువంటి ప్రదేశాల్లో మనకి ఈ దైవము యొక్క తత్వం కనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పారు మోడీ గారు అద్భుతంగా శంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ అక్కడ చేశారు. ఇవాళ ప్రపంచం మొత్తంలో అత్యున్నతమైన ప్రదేశంలో ప్రతిష్ఠించబడ్డటువంటి గురువు ఎవరయ్యా? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు 12,000 అడుగుల కొండ మీద 12 అడుగుల ఎత్తు మీద కూర్చొని విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠ చేశారు. కరెక్ట్. ఇది దైవ ప్రేరితం కాకపోతే మానవ ప్రేరితంతో అవుతుందా? ఏ దైవమో మోడీ గారి యందు చేరి చేయించాలి. ఇవాళ కేసీఆర్ గారు సహస్ర చండీ యాగాలు, అయుత ప్రయుత చండీ యాగాలు ఇట్లాంటివన్నీ చేశారు. ఒక వ్యక్తి చేయగలరా? ఇది తోల్తిత్తి శరీరం చేయగలిగేంత గొప్పది కాదు. కానీ ఆయన చేయగలిగారు అంటే ఒక దైవము, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకెవరు చేయలేదండి. ఒక దైవ శక్తి ఏదో ఆయన లోపల ప్రేరేపిస్తేనే ఆయనైనా చేయగలిగేది. అంతేనా? అవును. మోడీ గారి దగ్గర నేను ఆనందపడేది ఏమిటి అంటే భారతదేశం కోసం దిశానిర్దేశం చూపించి భారతదేశాన్నంతా ఏకీకృతం చేసి మీరు ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ ఏ రాష్ట్రానికి మీరు వెళ్ళినా ఇక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారండి, వారు ఈ గుడిని ఇలా ఉద్ధరించారు, ఈ పుష్కరిని ఇలా ఉద్ధరించారు, ఈ నదిని ఇలా ప్రార్థించారు, ఈ చెట్టుని ఇలా ప్రార్థించారు, ఈ కొండల్ని ఇలా ప్రార్థించారు, ఇదిగో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఇంత పవిత్రమైన దానిగా చూపించారు అని మనం ఎక్కడ చూసినా ఆయన ఏది వదిలిపెట్టలా. ఎందుకు? ఆయనకి పంచాయతన దేవతలందరూ ఒకటే. శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా, గణపతి అయినా, సూర్యనారాయణమూర్తి అయినా, సుబ్రహ్మణ్యుడైనా అందరూ ఒకటే. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే ఏ ప్రాంతాల్లో ఏ గుళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి శ్రీయంత్రాలు ప్రతిష్ఠ చేశారు. అక్కడికి వెళ్ళి ఆకర్షణ చక్రాలు, తిరుపతిలో ఆకర్షణ చక్రం శంకరాచార్యులు వారు వేశారు. ఎందుకండి ఇంత డబ్బు, ఇంత జనం వస్తున్నారు? శంకరాచార్యులు వారు వేసినటువంటి ఆకర్షణ యంత్ర ప్రభావం అక్కడ ఉందండి, అందుకనే వస్తున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి. ఓకే, నిరాధారమైన మాట కాదు. పద్మపీఠం దగ్గర వేశారు శంకరులు ఆకర్షణ యంత్రాలని. ఎప్పుడో శతాబ్దాల క్రితం, అన్ని శతాబ్దాలు గడిచిపోయిందే, ఈ రోజుకి ఆ యంత్ర శక్తి మనకు కనిపించట్లేదా? చూస్తున్నాంగా. కేదార్ బదరికి జనాలు ఎగిరి వెళ్ళట్లేదా? ఎక్కడో నీళ్లల్లో పడిపోయినటువంటి దాన్ని తీసి. ఇదంతా ఆయన చేసి పెట్టినటువంటి పనిని మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళి ఈ ఆధ్యాత్మిక బీజాలు ఇవాళ ఉన్న జనాల హృదయాల్లో రావాలి అంటే మళ్ళీ శంకరాచార్యుల వారిని ఆశ్రయించాలి అనే ఉద్దేశ్యంతో మోడీ గారు లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు చూడండి, ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున హనుమత్ జయంతి జరుగుతూ ఉంది, కానీ ఈసారి జరిగిన స్థాయిలో హనుమత్ జయంతి ఉత్సవము అంటే జనం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయా? పాల్గొనాలి. కారణం ఏమిటి అంటే కరోనాలో ఈ శరీరము క్షణికము. ఇప్పుడు ఉన్న శరీరము రేపు ఉంటుందా లేదా? ఈ రాత్రి నిద్రపోయినవాడు లేస్తాడా లేవడా? ఎవ్వడికి తెలియదు. కోట్లు డబ్బున్నా, ఎంత మనం సంపాదించినటువంటి ఆస్తులు, పొలాలు, నగలు, గట్ర అన్నీ పెట్టుకున్నా రేపు లేస్తేనేగా వాటి ప్రయోజనం. మానవ జీవితము ఎంత తృణప్రాయమైంది అనే విషయము కరోనాతోటి జనాలకు తెలిసింది. కాబట్టి ఉన్న 4 రోజులు సద్ధర్మాన్ని ఆచరిద్దాం, భగవంతుణ్ణి ఆశ్రయిద్దాం, ఆ భగవంతుడికి చేసుకుంటూ మనం జీవితాన్ని గడపాలి, ధర్మంతో వెళ్ళాలి. ఇలాంటి కాన్షియస్నెస్ పెరిగింది. అందుకనే మనం ఎక్కడ ఉత్సవాలు పెట్టినా, మొన్న రామానుజాచార్యుల వారి అద్భుతమైన విగ్రహ ప్రతిష్ఠ అక్కడ జరిగినప్పుడైనా,
అంతమంది జనం వెళ్ళటానికి కారణం డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అంటే వాళ్ళు ఏం కోల్పోయారో అనే ఉద్దేశంతో వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఆ వెతకటములో భాగమే ఇప్పుడు మనం చేయబోయే శంకర జయంతి. ఎవరు ఎటు నుంచి వెతికినా, కవిత్వం నుంచి వెతికినా, సాహిత్యంలో నుంచి మీరు వెతికినా, లేదు వేదం నుంచి వెతికినా, వేదార్థం నుంచి వెతికినా, ఉపనిషత్తుల్ని తీసుకొని అందులో తరచి చూసినా వాటన్నిటికీ సమాధానాలు చెప్పే వేదిక ఉండాలనే ఈ శంకర జయంతిని ఏర్పాటు చేసింది. ఇంతమంది పండితుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అన్ని సంశయాలకి ఒక సరైనటువంటి ప్రదేశము, వేదిక ఏర్పాటు చేయాలి. దీనంతటికీ కారణము శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామివారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు. వారి ఇరువురి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో, వారి దిశానిర్దేశంలో ఇంతమంది పండితుల్ని మనం ఒక్క దగ్గరికి తెచ్చుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో జనం విశేషంగా పాల్గొని వాళ్లకు ఉండేటటువంటి అనుమానాలు పోగొట్టుకొని క్షణభంగురమైన ఈ జీవితాన్ని శాశ్వతం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ హిందూ జాగృతి మొత్తము. ఇది అభివృద్ధి ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ మన మీద దాడి చేయాలి, ఇతరమైనటువంటి పనులు చేయాలనేటటువంటి విష సంస్కృతి కూడా కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉంటుంది. దానికి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి ఐకమత్యంతో అందరము ఒకటై అడుగులు ముందరికి వేస్తూ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి.